for winners. నమస్తే పటాస్ న్యూస్ కు స్వాగతం. చలో మరి అడ్డి పటాస్ న్యూస్ షురూ చేసుకుందాం. హెడ్లైన్స్ అయితే చూద్దాం. పారి కలిసి కట్టుగా తిరుగుతుర్రు బావా బామ్మర్దులు, అసలే పట్టించుకుంటలేరు కవితక్క ముచ్చట్లు. మస్తు జోరుగైంది కూటమి మీటింగు, బలం బలగం చూపించినాయి పార్టీలు. నేపాల్ దేశంలో చిక్కబడ్డరు తెలుగోళ్ళు, ఇటు తీసుకొచ్చే ఇగిరం చేస్తుర్రు సర్కారోళ్ళు. చదువుకునే పిల్లలతోని బెంచీలు మోపిచ్చిర్రు, గిందుకేనా హాస్టల్లో షరీక్ చేసింది అయ్యవ్వలు. బొద్దింక బిర్యానీ, కుళ్ళిపోయిన కూరలు, జర చూసుకోరే బయట తిండి తినేటోళ్ళు. పబ్లిక్ కళ్ళల్లో పడ్డది గుంటూరు కారం, లారీకి టక్కరే అయ్యింది ఆగం ఆగం. అన్నా బాబు జర్ర పైలం, ఇవాళ నన్ను బయటికి తోలిచ్చిర్రు, రేపు మిమ్లను కూడా బయటికి తోలిచ్చే ఇగ్రం చేస్తుర్రు, జర్ర చూసుకోర్రే, జర్ర సోచాయించుర్రే అని కవితక్క పుట్టింటోళ్లకు తీరొక్క తీర్ల జాగ్రత్తలు చెప్పింది. మాజీ మంత్రి హరీష్ అన్న మీద గట్టినే పూసగుచ్చింది. కానీ కవితక్క ముచ్చట్లేమీ పనిచేస్తలేవు. బావా బామ్మర్దుల బంధం ఇప్పుడు ఇంత గట్టి పడుతుంది చూడుర్రి. అన్నా పైలం, బాపు పైలం, ఆయనతోని పోతే ఆగం అవుతారు అని ఓ దిక్కు కవితక్క చెప్తుంటే, ఇంకో దిక్కు బామర్దులు మాత్రం ఇంగింత గట్టిగా కలిసిమెలిసి తిరుగుతాండ్రు. మాజీ మంత్రులు హరీష్ రావు సారు, కేటీఆర్ సారు ఇద్దరు ఒక్కటే మాట ఒక్కటే బాట అన్నట్టే ముంగటికి పోతాండ్రు. కేసుల ముచ్చట్లయినా సరే, సర్కారోళ్ళ మీద చేసే పోరాటాల ముచ్చట్లయినా సరే, ఇద్దరు కలిసి కూకొని మాట ముచ్చట్లు చేస్తాండ్రు. గిట్లనే గా కార్ల పోటీల కేసు మీద మాట్లాడినికే మళ్ళోసారి బావింటికి పోయిండట కేటీఆర్ సారు. ఓ దిక్కు లొట్ట పీసు కేసు అన్నట్టే మాట్లాడుతాండ్రు. గానీ సర్కారోళ్ళు ఏమన్నా తిప్పలు పెడితే ఎట్టెట్ట చేద్దాం ఏం కథ అని ఇద్దరు లీడర్లు ఊకొని అన్ని తీర్ల మాట్లాడుకున్నారట. గిది ఒకటే కాదు, ఈ నడమ ఎర్రవల్లి చేనకాడున్న ఇంట్లో ఏమన్నా మీటింగులు అయినా సరే ఇద్దరు లీడర్లు కట్టు తప్పకుండా పోతుండ్రు. ఎవరన్నా మంచి షెడ్ అరుచుకోనికి పోయినా సరే ఇద్దరు కలిసే పోతుండ్రు. అటు కవితక్క బావతోని పైలం అని చెప్పుడేమో గాని ఇదివరకు అంతో ఇంతో దూరమే ఉన్నట్టుగా అనిపించేటోళ్ళు ఇప్పుడు కలిసిమెలిసి తిరగబట్టిండ్రు. కవితక్క చేయబట్టే బామర్దుల బంధం గట్టిగా అయింది అనుకుంటారు చాలా మంది. ఎవరెన్ని చేసినా మమ్మల్ని ఇడదీయలేరు అన్నట్టే చేస్తాండ్రు ఇద్దరు లీడర్లు అనుకుంటారు ఇంకింత మంది. కొలువులు ఇస్తామన్నారు, పేదోళ్లకు అగ్వకే బువ పెడతామన్నారు, పొల్లగాండ్లను చదివేనీకి పైసలు ఇస్తామన్నారు, గ్యాస్ మొద్దులు ఇస్తామన్నారు. ఓ గిట్ల ఎలక్షన్లకు ముంగట ఏపీ లీడర్లు మస్తు ముచ్చట్లే చెప్పిర్రు. అన్నట్టుగానే గద్దెనెక్కినాక ఒక్కో పథకం ఎగిరబెడుతుర్రు అన్నట్టు చేసిన పనుల గురించి చెప్పుకునేటందుకు దోస్తులంతా కలిసి పెద్ద మీటింగ్ పెట్టిర్రు. అట్లా పోయొద్దాం పారు. అబ్బాబాబాబాబాబా ఏం పబ్లిక్ పొట్టు వచ్చిండ్రు. జాతరకు పోయినట్టే పోయిండ్రు. ఓ దిక్కు సైకిల్ పార్టీ వాళ్ళు, ఇంకో దిక్కు పువ్వు పార్టీ వాళ్ళు, నడుమ గిలాస పార్టీ వాళ్ళు సీమ గడ్డ మీద బలగం గట్టిగానే చూపించిండ్రు. 3 పార్టీల లీడర్లతోని అనంతపురం కిటకిటలాడింది. సూపర్ 6 పథకాలు ఇచ్చినాం, సూపర్ హిట్ చేసినాం అన్నట్టు పెద్ద లీడర్లంతా ముచ్చట్లు జోరుగా చెప్పిండ్రు. ఓ దిక్కు ముఖ్యమంత్రి చంద్రబాబు సారు, ఇంకో దిక్కు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారు, ఏపీ పువ్వు పార్టీ అధ్యక్షుడు మాధవ్ సారు ముగ్గురు కలిసి కట్టుకుపోయిండ్రు. ఇస్తామన్న పథకాలన్నీ ఇచ్చినాము, ఇంకేమన్నా ఉంటే కూడా ఆలస్యం చేయకుండా ఇస్తాం, ఎగస్ పార్టీ వాళ్ళకి అసలే సంధియం అన్నట్టే మాట్లాడిండ్రు లీడర్ సాబులు. పాత సర్కారోళ్లకు గట్టిగానే చురుకులు పెట్టిండ్రు. ఒక నాయకుడు ఉన్నాడు ఈ రాష్ట్రంలో, మెడికల్ కాలేజ్ అంటే తెలియని నాయకుడు. భూమి ఇస్తే మెడికల్ కాలేజ్ అయిపోదు, 16 కాలేజీలు చేయలేకపోయాం. ఫౌండేషన్ వేయడం, రిబ్బన్ కట్ చేయడం, నేనేదో చేశామని చెప్పుకోవడం కాలేజీలు నడిపే విధానం కాదు. విద్యా సంస్థలకి ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు తెచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. అటు పవన్ కళ్యాణ్ సార్ ముచ్చట్లు కూడా జోరుగా నడిచినాయి. ఎగిదిట్లుంటే ఓ దిక్కు లక్షల మందితోని మీటింగ్ పెట్టి అన్ని ఇచ్చినాము, మాట నిలబెట్టుకున్నాం అన్నట్టు సర్కారోళ్ళు చెప్తుంటే, ఇంకో దిక్కు మాజీ సీఎం ముచ్చట్లు వేరే తీరు ఉన్నాయి. చూడర్రే,
ఒకవైపున మోసం చేస్తున్నాడు, ఒకవైపున ఎగ్గొడుతున్నాడు, మరోవైపున నిజంగా సూపర్ 6 సూపర్ 7 అట్టర్ ఫ్లాప్ అని చెప్పి ప్రజలందరికీ కూడా అర్థమైంది, ప్రజలందరికీ కూడా తెలుసు. అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకు నిజంగా బలవంతపు విజయోత్సవాలు నిజంగా ఎలా ఉంటాయి అన్నది అనంతపూర్లో చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నది చూస్తే అర్థమైంది. ఎరువులు అందని పరిస్థితి కనిపిస్తా ఉన్నా కానీ, ఎరువులు దొరక్క రైతులు అగసాట్లు పడతా ఉన్న పరిస్థితులు కనపడతా ఉన్నా కానీ, ఏ పంటకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి కనపడతా ఉన్నా కానీ అన్నట్టు యూరియా ఇత్తలేరు, రేట్లు లేవు, అంత ఆగమాగం ఉన్నది అన్నట్టు కోపానికి వచ్చిండు జగన్ సారు. పబ్లిక్ కు అన్ని పూస ఉచితం అన్నట్టు మాట్లాడిండు. గిట్లా సర్కారోళ్ళ ముచ్చట్లో తీరుగుంటే ఎగస్ పార్టీ వాళ్ళ ముచ్చట్లో తీరుగున్నాయి. సోషల్ మీడియాలో కూడా 2 దిక్కులకు లడాయి గట్టిగా అవుతుంది ఇప్పుడు. రాజుల లెక్క మేము చెప్పినట్టు వినాలే, మేము చెప్పింది చెయ్యాలే అని అంటే ఇప్పుడు అస్సలు నడవదు. పబ్లిక్ తిరగబడుతుర్రు, సర్కారోళ్లకు సల్ల చెమటలు పట్టిస్తుర్రు. గా నేపాల్ దేశంలో అవుతున్న లొల్లులు చూసే ఉంటారు. పబ్లిక్ దెబ్బకు లీడర్లంతా ఎటోళ్ళట్టు పరారైతుర్రు. లొల్లులతోని పబ్లిక్ ఆగమైతుర్రు. అందులో మనోళ్ళు కూడా ఉన్నారట. అందుకే మనోళ్ళను మన దిక్కు పట్టుకొచ్చే ఎగిరం చేస్తుర్రు సర్కారోళ్ళు. ఆగ చూడర్రే, ఓ దిక్కు అనంతపురంలో పెద్ద మీటింగ్ ఉన్నా సరే, అక్కడికి పోయే పని ఉన్నా సరే అన్ని పక్కకు పెట్టి పబ్లిక్ ఆపతి శాపతి అరుచుకున్నాడు ఏపీ చదువుల మంత్రి లోకేష్ సారు. పక్క పొంచే ఉన్న నేపాల్ దేశంలో పబ్లిక్ మరలబడ్డరు. అక్కడి సర్కారోళ్ళ మీద యుద్ధం చేస్తారు. బిల్డింగులు గాలబెట్టిండ్రు, లీడర్లను తరిమేసిండ్రు. పబ్లిక్ పానాలు కూడా పోయినాయి. పెద్ద ముచ్చట ఏంటిదంటే నేపాల్ దేశంలో 240 మంది తెలుగోళ్ళు కూడా ఉన్నారట. అందుకే వాళ్ళ కోసమే గిట్లా మంత్రి సారు ఆఫీసర్లు అందరినీ ఊకబెట్టుకొని మీటింగ్ అయ్యిండు. నేపాల్లో ఉన్న తెలుగోళ్లతోని పలక ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పిండు. ఎవ్వలకేం కాదు, భద్రంగా ఏపీకి పట్టుకొస్తాం, ఉన్న జాగలు ఉండుర్రి, బయటికి పోకుండ్రి అన్నట్టు చెప్పిండు. ఇంకో దిక్కు ఇప్పటంతలా చల్లబడేటట్టు లేదు నేపాలు. అటు దిక్కు జవాన్లు వేల్చిన తూటాలకు పబ్లిక్ పానాలు పోయేటాలకు ఇంగింత రగిలిపోతుండ్రు. ఇండ్లు గాలబెట్టిండ్రు, ఎటు పడితే అటు రాళ్ళు ఇసురుతాండ్రు. అబ్బో రణరంగం అయితాంది. అన్యామగానే సందుల సాడేమియా లెక్క కొంతమంది జనాలు దుకుణాల మీద పడి దొంగతనాలు చేస్తుండ్రు. చేతికి అందిన సామాన్లు ఎత్తుకపోతుండ్రు. అవి చూడర్రే, ఎతోనికి ఎత అయితే కథోనికి కథ అయిందా అన్నట్టు ఆడోళ్ళు మోగోళ్ళు ఓ పెద్ద షాపు మీద పడి మొత్తం లూటీ చేసిండ్రు. తప్పులు చేసిన లీడర్ల పాపం బండి ఇగోగి తీరుగా రగులుతాంది నేపాల్ దేశం. మరిగా ఎప్పుడు చల్లగా అవుతుందో ఏమో చూసుకుంటూ పోవాలి. అవయవ దానం, ఆస్తుల దానం, పైసల దానం, బండ్లు దానం, ఇట్లా చాలా మంది చాలా దానం చేస్తుంటారు. కానీ తెలంగాణ ఆర్టీసీ సార్లు యాత్ర దానం చేయాలని అంటుర్రు. అదేంది యాత్ర దానం చేసుడు ఏంది కొత్తగా ఉంది అని అనుకుంటుర్రు కదా. అవు కొత్తగానే ఉన్నది. ఇంతకు గా యాత్ర దానం సంగతి ఏందో తెలవాలంటే గీ వార్త చూడుర్రి, మీకే అర్థమవుతుంది అసలు సంగతి ఏందో. తెలంగాణ ఆర్టీసీ ఆదాయం పెంచుకునేందుకు మళ్ళీ కొత్త విగ్రహం చేసింది. అదేంటంటే బగ్గ పైసలు ఉన్నోళ్లే కాదు, ఏం లేని వాళ్ళు కూడా యాత్రలు తిరిగేటి కార్యం. అంటే ఆర్టీసీ వాళ్ళు పుక్కట్ల తీసుకుపోతారేమో అనుకునేరు, అదేం లేదు. మళ్ళా అవయవ దానం, అన్నదానం, ఆస్తి దానం లెక్కన యాత్ర దానం చేసేటి కార్యం అన్నట్టు. అదేంటంటారా, దాని వెనక కూడా కాతుంది చెప్తున్నారు. ఇక బగ్గ పైసలు ఉన్నోళ్ళు అలా ఇంటి వాళ్ళ పుట్టినరోజు నాడో, పెళ్లి రోజు నాడో, పండుగలకో, పబ్బాలకో వాళ్ళకు సంబరం అనిపించేటి కార్యాలు అయినప్పుడు వాళ్ళే కాకుండా అనాథలు, దివ్యాంగులు, పేదోళ్ళ పొల్లగాళ్ళు, ముసలోళ్ళు, ముడుగోళ్ళు, వృద్ధాశ్రమాలలో ఉండేటోళ్లను టూర్లు తిప్పేటి కార్యం. అవి గుళ్ళు గోపురాలే కావచ్చు, చూడదగ్గ చోట్లే కావచ్చు. అసలు ఏమన్నుంటే ఎవరి దాళ్ళు చూసుకుంటారు. అందులో ఆర్టీసీ వాళ్ళు చెప్పేందుకు ఏముందంటారా, దాంట్లో అల్ల స్వార్థం కూడా ఉంది. మళ్ళా గట్ల తీసుకుపోయేటోళ్ళు ఎవరన్నుంటే ఆర్టీసీ బస్సులను కిరాయికి ఇస్తారట. అంటే ఇటు పేదోళ్లను సంబరపెట్టినట్టుంటది, అటు ఆర్టీసీ వాళ్లకు ఆమ్దాన్ వచ్చినట్టుంటది. ఇక ఇప్పుడు ఉన్నదానికంటే ఈగింత ఎక్కువ సొమ్ము చేసుకునేందుకు వాళ్ళ ఆపోచన వాళ్ళది. మరి ఈ కార్యానికి యాత్రదానం అని పేరు పెట్టి బసల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ పోస్టర్లు విడుదల చేసిండు కూడా. సో ఎవరెవరు దానం చేస్తున్నారు, ఎందుకంటే రకరకాల దానం ఇస్తూనే ఉంటారు. విద్యా దానం అంటారు, అన్నదానం అంటారు. అట్లానే ఈ దానము చాలా మంచి, సో దట్ ప్రజలు కూడా ఆనందం పొందొచ్చు, వాళ్ళు కూడా మంచిగా అనిపిస్తుంది. సో ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి యాత్రాదానం చేయండి, ఆనందము పొందండి అని చెప్పి నా తరఫు నుంచి, మినిస్టర్ గారి తరఫు నుంచి కూడా ప్రజలందరూ కూడా కోరుతున్నాను. దాతలు ముంగడికొస్తే వాళ్ళు ఇచ్చేటి పైకాన్ని బట్టి ఏసీ బస్సుకి ఎంత, డీలక్స్ బస్కి ఎంత, ఎక్స్ప్రెస్ బస్కి ఎంత, పల్లె వెలుగు బస్కి ఎంత అనేటిదంతా లెక్కలేసుకొని కిరాయి చెప్తారట. కాకపోతే ఓ వారం ముందుగానే బుకింగ్ చేసుకోవాలన్నట. మళ్ళా ఇట్టయితే వాళ్ళకు కిరాయి దొరుకుతుంది, ఆర్టీసీకి ఆమ్దాన్ని పెంచుకోవచ్చు అనేది వాళ్ళ ఆపోచన కావచ్చు. చూడాలి మరికి కార్యం వ్యాపారి ముంగడ పడుతుందో, దీంతో ఆర్టీసీకి ఎంత సొమ్ము గిడుతుందో అనేది రేపు.
ఏమిటికి షరీక చేస్తాం చెప్పుర్రి. ఇంటి పట్టునుంటే తిరుగుతారు, యాళ్లకు తినరు, అయ్యవ్వ గార్వంతోని చదవరు, దోస్తగాళ్లతోని తిరుగుతారనే కదా హాస్టళ్లలో ఉంటే పొద్దుమాపు చదివిస్తారు అని పోరలను హాస్టల్లో షరీక చేస్తారు అమ్మ నాయనలు. ఇక గవర్నమెంట్ వాళ్ళ గురుకులం బళ్ళ సీట్ వచ్చిందంటే ఇక 12వ తరగతి అయిపోయిన దాకా రందే ఉండదు అని అనుకొని గురుకులాలు రాపిస్తుంటారు. సీట్ వస్తే సంబరపడుతుంటారు. అసొంటిది గురుకులం బళ్ళే చదువుల సంగతి ఏమో గాని గీ పని చేపిస్తారు పోరలతోని. ముచ్చటేందనేది అడ్డంగా చెప్తా కానీ ముందుగా వీళ్ళు ఏం పని చేస్తున్నా చూడలే. రైట్, గీడ బల్లాలు మోసేటోళ్ళు అడ్డ మీద కూలోళ్ళు కాదు, ఊళ్ళో ఉత్తగా తిరిగేటోళ్ళు అంతకన్నా కాదు, గురుకులం బయలు చదువుకునేటి పోరలు. ఆవు హాస్టల్ పోరలతో ఇట్లా బల్లాలు మోపిస్తున్నారు బడి పంతులు. పెద్ద ముచ్చట ఏందంటే అక్కడ జిల్లా చదువులో పెద్ద సారి చూస్తున్నాడు ఆన్నే. ఇక అసలు ముచ్చట ఏందయ్యా అంటే సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లి అనేటి ఊళ్ళో ఉన్న గురుకులం బయలు పైటీలియాల పోరలు తిండి తినేటి యాళ్లకు బడి కూడా కూలింది. కొంతమంది పొల్లగాళ్లకు దెబ్బలు తగిలినాయి కూడా. తరగతి కూడా కూలుడుతోనే పొల్లగాళ్ళు కూర్చునేటి బల్లాలు గిల్లాలు అన్ని బయట వేపించారు. అన్ని గట్ల బయట ఉంటే కాదు కదా, అందుకనే ఇట్లా చదువుకునేది పొల్లగాళ్ళతో మోపిస్తుంది అన్నట్టు. పిల్లలతోటి పని అనేది అసలే చేయించకూడదు. కూలీలను పెట్టి వాళ్ళని చేయించాలి. అసలు కూలీలను పిలిపియండి, కూలీలను పిలిపించి చేపియండి. అసలు పిల్లలతో పని చేపియడం మంచిది కాదు. అంతే కదా మరి, కూలీలను పెట్టుకోవాలి. అంతేగాని ఇట్లా చదువుకునేది పొల్లగాళ్ళతో పనులు చేయించుడు ఎన్నిసార్లు అన్నట్టు గిట్ట అడిగినందుకే మా 10TV విలేకరన్న మీదకి వీడియోలు తీసేటి కెమెరామ్యాన్ మీదకి లడాయికి వచ్చిండు బడి పెద్ద సారు. గిట్లా నికనికలు కూడా నూకేసిరు కూడా. మంచి చెప్పపోతే మసీద్ మీద పడ్డట్టు అయింది అన్నట్టు. ఇప్పుడు అంటే ఎవరికేం కాలేదు కాబట్టి సరిపోయింది, కానీ ఆంకల్లో ఎవరికన్నా ఏమన్నా అయితే ఏమయ్యేది, ఎవరిని అడిగేటోళ్ళు ఉంటే ఓ ఆలోచన చేయాలి సార్లు జర అంటున్నారు బయట చదువుకునేది పొల్లగాళ్ళు అమ్మ నాయనలు. అంతే కదా మరి. వామ్మో, బంగారం కొనుడే బంగారం అయ్యిందబ్బా. బంగారం పేరు వినబడితేనే బుగులు పుడుతుంది. మరి చిన్న ముచ్చట్న సొక్కమైన బంగారం తులం కొనాలంటే 1,13,000 మీదనే ఉండే. ఇసొంటి యాళ్ళ బంగారం కొనుడు కాదు కదా, దుఃఖంకెళ్ళి కూడా చూడలేరు మనసొంటి మామూలు. ఇక బంగారం కొనుడు మనతో అయ్యే పని కాదు, కానీ ఇంత బంగారం దొరికితే బాగుండు అని అనుకుంటారు చాలా మంది. ఇసొంటి రోజులల్లా దొరికిన బంగారాన్ని కూడా వెనకకిచ్చిండు ఏ అన్న. బంగారం కొనుడే బంగారం అయిన ఈ రోజులలో దొరికిన బంగారం సొమ్ముల్ని పోగొట్టుకున్న వాళ్ళకి ఇచ్చిండు ఒక అన్న. మళ్ళీ ఎక్కడో కాదుల్లో మన హైదరాబాద్ పట్టణంలో ఉన్న పాత బస్తీలనే షెయి సంచి అదే బ్యాగ్లో 12 తులాల సొమ్ములు పెట్టుకొని వచ్చింది అటకి ఈ ఫోటోలో కనపడేటి అక్క. మరి కూసున్న కాడ మర్చిపోయిందో ఏం పాడైందో గానీ సొమ్ములున్న బ్యాగు పోగొట్టుకుంది. సీన్ కట్ చేస్తే గా సొమ్ములున్న సంచి అక్కనే తిరిగేటోళ్ళ కంట్లో పడ్డది. ఎవరిదో తెలియదు, ఎందుకు అక్కడ మర్చిపోయిందో తెలియదు. తీరా బ్యాగు తీసి చూస్తే కండ్లు మూతలు పడే ముచ్చట. ఏందనుకుంటుర్రు, ఏం తక్కువ 12 తులాల బంగారం ఉందండ్లా. గంతిల్వగల్ల సొమ్ములు అంట్లా పెట్టి అడ్డట మర్చిపోయాలని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టిరు గీ తీరుగా. అంతేకాదు సీదా పోలీసు వాళ్ళతానికి పోయి అప్పచెప్పిరు కూడా. మళ్ళా కొద్ది సొమ్ము కూడా కాదాయే, ఎవరికి పడితే వాళ్ళకి ఇయ్యలేదు కదా పోలీసు వాళ్ళు సుతా. వాళ్ళ తరీకలాలు అన్ని తీర్ల చెకింగ్లు చేసుకున్నాక ఇగో గీ అక్కోళ్ళదేనని వాళ్ళ సొమ్ములు వాళ్ళకి ఇచ్చిరు అన్నట్టు. ఇవాళ రేపు తులం బంగారం 1,13,000 మీదనే పలుకుతుండే. అంత సొమ్ము దొరికినా ఆశపడకుండా పోగొట్టుకున్న వాళ్ళకి ఇచ్చేటోళ్లకు మస్తు తారీఫ్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు. అవు మరి, పోయిన సొమ్ము దొరికడం అంటే చిన్న ముచ్చట నా చెప్పురి. బాడెం పడిపోతుంటే పావుల దొరికితేనే పక్కనున్నోనికి గాని రాకుండా కమాయించే రోజులు ఇవి. అసలు గంత సొమ్ము దొరికినా పోగొట్టుకున్న వాళ్ళకి ఇచ్చిందంటే వాళ్ళను తారీఫ్ చేయాల్సిందే మరి. బట్ ఆ న్యూస్ నడుమిట్లా ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇంట్లో వండుకుంటే ఒకటే కూర, ఒకటే బువ్వ. అదే హోటల్కు పోతే నచ్చింది ఆర్డర్ ఇవ్వచ్చు, నిమిషాల్లో కడుపు నింపుకోవచ్చు. కానీ ఆర్డర్ ఇచ్చిన బువ్వ కూరలు నిమిషాల మీద ఎట్లా తెస్తున్నారు అన్నది మాత్రం ఎన్నడూ లోపలికి పోయి చూడము. అందుకే మనం చెయ్యని పనిని ఫుడ్ సేఫ్టీ అధికారులు చేసిర్రు. మరి హోటళ్లలో ఉండే కిచెన్లు ఎంత కమ్మగున్నాయో మనం కూడా చూద్దాం పార్రి. ఈ నడుమ పట్నంలో ఉండే కొన్ని హోటళ్లు చాలా అప్డేట్ అయినట్లే ఉన్నాయి కదా. కస్టమర్లను రప్పించుకుంటానికి తీరు తీరు ఇకమతులు చేస్తున్నాయి. అగో అట్లనే ముషీరాబాద్లో ఉన్న గీ హోటల్కు గీ అన్నలు బాగా ఆకలి వచ్చిర్రట. వచ్చి చికెన్ మండి ఆర్డర్ ఇస్తే ఉత్త చికెన్ ఏం తింటారన్నా, మా హోటల్లో వెరైటీ ఐటమ్ చేస్తున్నాం, ఇది మీకు బయట ఎక్కడా దొరకదు పటూర్రి అని కాంప్లిమెంటరీ కింద చికెన్ తో పాటు బొద్దింక కూడా ఇచ్చిర్రట హోటలోళ్ళు. అయితే అది బువ్వల గప్పి ఉండేటాళ్లకు మొదలు దబ్బిన ఆవుపళ్లే. సగం తిన్నాక చూసి షాక్ అయి వాంతులు చేసుకుర్రు.
గీదేందివా మేము అడిగిందేంది మీరు ఇచ్చిందేంది అని హోటలోళ్ళతోని లొలికి దిగితే ముచ్చటెరకై పోలీసోళ్ళు ఊరుకొచ్చిర్రు. మరి హోటలోళ్లకు పోలీసోళ్లకు ఏం దోస్తానం ఉందో మనకైతే తెలియదు గాని గిట్లయిందని అడిగినోళ్ళనే వచ్చింది బొద్దింకే కదవా, గింత దానికి ఇంత లొల్లి చేయాలా, పొన్రి పొన్రి అని అవతలకి నూకే పోయిర్రట. అటు హోటలోళ్ళు కూడా ఏదో మిస్టేక్ అయింది అని అనుకుంటా వస్తే వచ్చింది ఏమైంది ఇప్పుడు అని ఉల్టా మరలబడ్డారట. దీంతోని మా పైసలు పోతాయి మీదంగా మీతోని మాటలు పడాలనా అని హోటల్ ముంగట లొల్లి చేసిర్రు కస్టమర్లు. అటు పట్టణంలో ఉన్న పెద్ద పెద్ద హోటళ్లలో చెక్కింగ్లు చేసిర్రు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఇక ఏ సాయిబాన్లకు పోయి చూసినా కూలిపోయిన మాంసము, పులిచిపోయిన పెరుగు, ఖరాబైన కూరగాయలు, ఎల్కలు ఆడనే తిరుగుడు, ఈగలు జిజ్జుమని వాలుడు, ఎన్నడో కడిగిన గిన్నెలు. అబ్బో చాలా నీట్గా ఉన్నాయి హోటళ్ల కిచెన్లు. గదంతా చూసిన అధికారులు కిచెన్లు గింత నీట్గా పెట్టుకుంటే ఎంత ఖర్చు కావాలవా అని తారీఫ్ చేసిర్రట. కానీ చూడుర్రి పైసలు ఆపచ్చన తప్ప జనాల పానాలంటే చాలా మందికి లెక్కే లేకుండా పోయింది. అందుకే చెప్తున్నాం హోటళ్లకు పోతే 1కి 2 మాటల చూసుకొని తినుర్రి. కండ్లకు అద్దాలో నెత్తికో హెల్మెట్టో పెట్టుకుంటా బైక్ మీద పోతున్నప్పుడు ఏదన్నా పురుగో బూషో దుబ్బో మన్నో పడితే కళ్ళు కాండ్రాక బండి వెంటనే ఆపేస్తాం. ఇక అసొంటిది కారం పొడి పడితే ఇంకెట్లుంటుంది చెప్పుర్రి. కండ్లు మండుడు కాదు కదా కమిలిపోయినంత పని అవుతుంది. అగో గిదే ముచ్చటైంది నెల్లూరు జిల్లాల. ఇక చూడుర్రి ఎట్లుందో పరిస్థితి. బైక్ల మీద పోయేటోళ్ళంతా ఎక్కడోళ్ళు అక్కడ ఆగి కళ్ళు నడుచుకుంటురు చూడుర్రి. గిదే ఆ ముచ్చట. గుంటూరులా కారం పొడి లోడు చేసుకున్న గి లారీ చెన్నైకి పోతుందట. అట్లా పోత నెల్లూరు జిల్లా కడవలూరు మండలం టపాతోపు దిక్కు పోంగానే ఓ జేసీబీ ఈ లారీకి తగిలింది. అంతే ఇక లారీ మీద కప్పిన తాటిపత్రికి తూటుపడి కారం పొడంతా రోడ్డు మీద ఎగజల్లినట్టు పడ్డది. ముగ్గు పోసినట్లు ఒలికింది. బండి రువ్వడి మీద ఉండుతోని జర్ర సేపట్ల రోడ్డు అంతా ఎగజల్లినట్లు అయ్యింది. అసలే బంగల్ బయలు, గాలి కూడా జోరుగా రావట్టే. దీంతోని గాలికి ఎగిరొచ్చిన కారం పొడి తొవ్వెంట పోతున్నోళ్ళ కళ్ళల్లో పడి చాలా మంది అవస్థలు పడ్డారు. మొదలు ఏదో ఇటుక పొడి అని అనుకున్నారట గాని అటెంక కారం పొడి అని తెలిసి మస్తు పర్షన్ అయ్యిర్రు. అదే పాయ తొవ్వెంట ఇంకేం బండ్లు తిరుగుతలేవ్వంటే ఏమో అనుకోవచ్చు. కానీ అది హైవే రోడ్ అయ్యేసరికి బళ్ళు బుర్ర పోతున్నాయి. అందుకే కింద పడ్డ కారం పొడి గాలికి లేచొచ్చి చిన్న కథ కాదు, చిన్న ఆగం కాదు. ఒక్క మాటల చెప్పాలంటే కళ్ళల్లో కారం పొడి గుప్పినంత పని అయ్యింది. ఇక అది చూసినోళ్ళంతా అధికారులు నీళ్ల ట్యాంకర్లు తెప్పించి సల్లిపిస్తే ఈ మంట తగ్గుతుంది, లేకుంటే ఈగింత మంది అవస్థలు పడతారు అని చెప్పుకుంటూ పోయిర్రట. మొత్తానికి కారం పొడి విజయంగా బైకులోళ్ళంతా మంట అని తనలాడిర్రు చాలాసేపు. కొంతమందికి అదేం రోగమో ఏమో మరి పని పాత్ర పెట్టి జాతరకు పోయినట్టే చేస్తుంటారు. సర్కారు ఇచ్చే జీతాలు తీసుకుంటారు కానీ డ్యూటీ మాత్రం చక్కగా చేయరు. పబ్లిక్ ఏమన్నా ఆపతి సాపతి చెప్పుకుంటే మా తోకకు చెప్పుర్రి అన్నట్టే చేస్తుంటారు. కానీ పబ్లిక్ అయినా సరే ఎన్నొద్దులు ఓపిక పడతారు చెప్పుర్రి. వాళ్ళకు కూడా కోపం వచ్చిందంటే ఇగో సుక్కలు చూపిస్తారు. ఆగ చూడుర్రే బోనుకు చిక్కిన ఎలుకల తీరుగా ఎట్లా బిక్కు బిక్కు అనుకుంటా చూస్తాన్రో. అయ్యో పాపం ఎవరు వీళ్ళంతా అనుకుంటారా? ఓ పెద్ద కథనే ఉన్నది. ఇది కర్ణాటక రాష్ట్రం చామరాజనగర జిల్లాలున్న బొమ్మలపూర్ అనే ఊరు. అడవులు ఎక్కువ ఉండే ఈ ఊరు దిక్కు ఓ పెద్ద పులి దానికి బుద్ధి పుట్టినప్పుడల్లా వస్తాంది పోతాందట. పెద్ద పులి తిరుగుతాంది, పానం గజ్జుమంటాంది. దాన్ని జర దొరకబట్టుర్రి అని నెత్తినోరు కొట్టుకుర్రట పబ్లిక్. అయినా సుత అడవి ఆఫీసర్లు పట్టించుకుంటలేరట. పెద్ద ముచ్చట ఏంటిదంటే అడవి ఆఫీసర్లు పెద్ద బోను తీసుకొచ్చి పెట్టినా సరే పులి దొరుకుతలేదట. మీదికేంచి దినం ఊర్లకేంచి ఆజాదిగా తిరిగిపోతున్నదట పులి. అందుకే చూసి తిక్కలేసి ఇక ఆ పులి బోనుకు చిక్కదు గాని మీరే దానికి ఎర్రలెక్క మారుండ్రి అని గిట్లా అడవి ఆఫీసర్లు అందరినీ దొరకబట్టి పులి బోన్లో బంధించిర్రు. దినం పులితోని ఎంత గోసైతాందో ఇప్పుడు ఎరకైతుంది మీకు అన్నట్టు చేసిండ్రట. కానీ పులి దొరుకుతలేదని మనుషులను గిట్లా లోపటేసుడు ఎట్లా న్యాయం అవుతుంది? అందుకే వెంటనే పెద్ద ఆఫీసర్లు వచ్చి ఎట్లనే చేసిగా పులిని దొరకబడతామని ఊరోళ్ళను సలహా చేసిండ్రట. ఇదివరకు ఓసారికి చామరాజనగర జిల్లాలనే ఓ ఏనుగు మనిషి మీద దాడి చేసింది. అప్పుడు కూడా లొల్లి గట్టిగానే అయింది. అన్యామగానే మన దిక్కు కూడా పులులు, గుడ్డెలుగులు, ఏనుగుల బాధ గట్టిగానే ఉన్నది. ఆయంత మన దిక్కు పబ్లిక్ కూడా గట్ల కోపం రాకముందే జర వాటిని అదుపులో పెట్టే ఎగురం చెయ్యిర్రి సార్లు అని కోరుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు.
కార్ దోలుడు నేర్చుకోవాలని డ్రైవింగ్ స్కూల్కి పోతే మొదలు వాళ్ళు డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టి ఎక్సలరేటరు బ్రేకు ఇంకా క్లచ్ అని బండి ఉరికేతానికి ఆగేతానికి అక్కడికి వచ్చేటి చూపిస్తారు. పొరపాటున ఒకటి తొక్కబోయి ఇంకొకటి తొక్కద్దని మరీ చెప్తారు. కానీ ఒక తాను మాత్రం బ్రేక్ తొక్కబోయి ఎక్సలరేటర్ తొక్కిందో అక్క ఆ టెంక ఏమైందో మీరే చూడుర్రి. చూస్తుర్రు కదా, గీ బండే బ్రేక్ దొక్కబోయి ఎక్సలరేటర్ దొక్కితే అమాంతం పాల్టీ పడి చెక్కలయ్యింది. అసలు ముచ్చట్లకు పోతే ఢిల్లీ గజియాబాద్ దిక్కుండే మానీ పవార్ అనే ఓ అక్క పైసా పోకేసి థార్ కార్ కొంటానికి ఇంటాయనను ఎమ్మటేసుకొని పోయింది. ఆ బండి ధర అందాజా 27 లక్షలట. ఇక ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న బండిని చూసి మస్తు మురిసింది. ఇన్నొద్దులకు పాయరమైన బండి కొంటున్నా అని చానా పొంగిపోయింది. పైసలు కట్టుడు కాయిదాలు కల్పల పనంతా ఒడిచినాక గిర్రల కింద నిమ్మకాయలు పెట్టి నిమ్మలంగా బండి కదిలిద్దామని చాలు చేసింది. అంతే జర్రంత అటు ఇటు అయితుంటే బండి ఆగబట్టాలని చూసింది. కానీ బై మిస్టేక్ ల బ్రేక్ బదులు ఎక్సలరేటర్ దొక్కింది. ఈగేముంది, బండి ఫస్ట్ ఫ్లోర్ అద్దాలు వగలగొట్టుకొని రువ్వడి మీద వచ్చి దబేల్మని కింద పడ్డది. దీంతో బండి అంతా చెక్కలు అయ్యింది. అయితే బండి తోలేటప్పుడు అక్కతో పాటు ఓ షోరూమ్ లో పనిచేసి ఇంకొక ఆయన కూడా పక్కెమ్మటే కూర్చున్నాడట. నయం ముచ్చటేందంటే బండికున్న గాలి బుగ్గలు తెరుచుకునుడుతోని ఇంత పెద్ద టక్కర్ అయినా కూడా ఎవ్వలకేం కాలేదు. జర్ర షేపట్ల షోరూమ్ అంతా అంగడంగడయ్యింది. ఆ టెంక నిమ్మలబడి దెబ్బలు తగిలినోళ్లకు దగ్గర పట్లున్న దావకాన్లు వేసుకుపోయిర్రు. మరిగా బండి ఎట్లాగో కొత్తదే, బయటికి కూడా రాలే కాబట్టి ఇన్సూరెన్స్ అసోంటి ఏమన్నా దరఖాస్తులు పెట్టుకుంటే మళ్ళీ కొత్త బండి వస్తది గాని గా వచ్చిరా నీ డ్రైవింగ్ చేయంగా వట్టిగా పానాల మీదకి వచ్చే కదా, నిమ్మలంగా ఇంటికి పోయిన కదోలితే కాకపోయిందా ఎందుక ఉబ్బాగని శాతలు అని నెటిజన్లు ఒక్కొక్కళ్ళు ఒక్కో తీర్ల కామెంట్లు రాసుకొస్తుంటే సోషల్ మీడియాను ఓ ఊపుతుంది ఈ ముచ్చట. ఇగిన్ని చిట్కు పుట్టుకు ముచ్చట్లున్నాయి, ఫటాఫటా అవి కూడా చూసేర్రి. అడవులను కాపాడాల్సిన అధికారులు గా పని పాతరేసి పేకాటకు మళ్ళీర్రు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడవి ఆఫీసుల పెద్ద అధికారుల కాడ నుంచి కింద స్థాయి అధికారుల దాకా మంచిగా ఆఫీసులనే పేకాట అడ్డా లెక్క చేసి గీ రేంజ్ల చెమట తీస్తుర్రు. ఆయన సర్కార్ కొలువు చేస్తున్న చాలా మందిది గిదే తరీక. ఒక్కసారి కొలువు కొడితే చాలు అడిగేటోడు ఉండడని గీ తీర్ల రెచ్చిపోతుంటారు. అయితే వీళ్ళకిది కొత్తేం కాదట. ఇంతకు మునుపోసారి ఇట్లనే దొరికితే ఇంకోసారి చెయ్యం సార్ అని బతిలాడితే వదిలేసిర్రట. ఆయన కూడా బుద్ధి మారకుండా అదే నమూనాల ఆఫీసుల పత్తాలాటకు మళ్ళీర్రు. మరి అడవి ఏడవోతే మాకేంది, సర్కార్ జీతం అయితే యాళ్లకు వస్తున్నదని చెమట తీస్తున్న గీ కష్టపోతుల మీద పెద్ద అధికారులు ఎసొంటి చర్యలు తీసుకుంటారో ఏమో చూడాలి. హెల్మెట్ అంటే టక్కర్ల నుంచే కాదు పురుగు మందుల గాలి తాకకుండా కూడా కాపాడుతుందని చూపించిండు కొమ్రంభీం జిల్లాలోన్న గి రైతు. కౌటాల మండలం శీర్ష అనే ఊళ్ళో ఉండే బన్నాల శ్రీశైలం అనే గి రైతన్న నెత్తికి హెల్మెట్ పట్టుకొని పత్తి చేనుకు మందు కొట్టిండు. శాన దిక్కుల్లా మాస్కులు తువ్వాళ్ళు మూతులకు కట్టుకోగా చూసినాం గాని గిట్ల హెల్మెట్ పెట్టుకొని మందు కొట్టుడే ఈ చంద్రంగా ఉన్నది అని చిత్రపోయిర్రట చూసిన తోటి రైతులంతా. ఏదైతే గాని ముక్కులకు మూతులకు ఈసం మందు పోకుండా రైతు చేసిన ఉపాయం అయితే ముద్దుగానే ఉన్నది. చలో మరి ఇవ్వనమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.